పులివెందులలో ఏ ఎన్నిక జరిగినా ఈసారి చరిత్ర మారింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే అరుదైన అవకాశం 4 దశాబ్దాల తర్వాత తొలిసారి పులివెందుల వాసులకు లభించింది. పులివెందుల ఉప ఎన్నికలను టీడీపీ, వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అధికార యంత్రాంగం కూడా అంతే పట్టుదలగా తీసుకోవడంతో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే అవకతవకలు జరిగాయి అంటూ వైసీపీ ఫిర్యాదుతో పులివెందుల్లోని అచ్చవేలి, మోట్కుతలపల్లిలో ఇవాళ రీపోలింగ్ కు ఈసీ నిర్ణయించింది. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేయగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. పోలింగ్ సన్నాహాల్లో అధికార యంత్రాంగం చివరి వరకు అప్రమత్తంగా వ్యవహరించింది. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, డీఐజీ కోయా ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించారు. నామినేషన్ల అనంతరం పులివెందుల్లో టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పులివెందుల్లో పోలింగ్ రోజున 700 మందితో బందోబస్తు నిర్వహించారు. డీఐజీ కోయా ప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ భద్రతను పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్తో నిఘా, చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డిని, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలింగ్ కు ముందే అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డి వైసీపీ కార్యాలయంలో ఉండగా ప్రశాంత్ ఎన్నికల కోసం ప్రివెంట్ యాక్ట్ కింద అరెస్టు చేస్తున్నామని చెప్పారు. అయితే ఆయన పోలీసు వాహనం ఎక్కేందుకు ససేమేరా అంటూ అడ్డం తిరిగారు. చివరికి పోలీసులు బలవంతంగా ఆయన్ను వాహనంలోకి ఎక్కించి ఎర్రగుంట్లకు తరలించారు. ఇక ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి ఆర్కే వ్యాలీకి తరలించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మళ్లీ పులివెందుల్లోని 2 కేంద్రాల్లో రీపోలింగ్ జరగనున్నట్లుగా తెలుస్తుంది ఈ రోజు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న జడ్పీటీసీ కడప జిల్లాలో 3 కడప జిల్లాలకు సంబంధించి పులివెందుల, ఒంటిమిట్ట 2 మండలాల్లో ఎన్నికలు జరగడం జరిగింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలు. సో ఈ ఉప ఎన్నికల్లో ఒకటైతే చెప్పవచ్చు, ఇప్పుడు కూడా కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 4 దశాబ్దాల తర్వాత పులివెందుల్లో సజావుగా ఎన్నిక జరిగింది, ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగింది అనేది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే గతంలో మనం ఈ ఎన్నిక సంబంధించి అయితే కనుక 40 ఏళ్లుగా రాజశేఖర హయాం నుంచి జగన్ హయాం వరకు ఎప్పుడు అనంతరం 5 గంటల వరకు కూడా ప్రశాంతంగా జరిగింది. అయితే చెదురుమదురు సంఘటనలో, ఈ చెదురుమదురు సంఘటనలోనే పులివెందులో జరిగిన 3-14 2 పోలింగ్ కేంద్రాలు, అచ్చవెల్లి, ఈ కొత్తపల్లి 2 పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు రీపోలింగ్ జరుగుతోంది. నిన్న ఉదయం చిన్న సంఘటనలు అంటే ఏజెంట్ల గొడవ జరిగింది. సో ఈ మేరకు ఈసీ ఆదేశాల మేరకు గొడవలు జరిగినప్పుడు తప్పకుండా రీపోలింగ్ జరిగించాలని వైసీపీ ఫిర్యాదుతో అక్కడ ఈ రెండు కేంద్రాలు ఈ రోజు రీపోలింగ్ జరుగుతున్నాయి. ఈ రీపోలింగ్ కూడా వాళ్ళు వైసీపీ ఏజెంట్లు ఉండరు అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు రాలేదు, ఇప్పుడు కూడా వైసీపీ ఏజెంట్లు లేరు. ఇవి కూడా టీడీపీ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్.